హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్స్ అయిపోతున్నాం 20805లో విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. ప్రెజెంట్ టైం అయితే 9:30 అవుతుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఎలా ఉంది, హడావిడిగానే ఉంది కొంచెం. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు, ప్లాట్ఫామ్ నెంబర్ 8. ఏపీ ఎక్స్ప్రెస్ కాదు, రత్నాచల్ అయినా గోదావరి అయినా ఏపీ ఎక్స్ప్రెస్ అయినా ఇవన్నీ మ్యాండేటరీ. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద నుంచి అయితే డిపార్చర్ అవుతాయి విశాఖపట్నం నుంచి. ఇది బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ముందే కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఏపీ ఎక్స్ప్రెస్ చేశాను, తర్వాత తెలంగాణ చేశాను, ఆ తర్వాత వచ్చేసరికి చార్మినార్ చేశాను, ఆ తర్వాత హౌరా మెయిల్ చేశాను. కాకపోతే ఏపీ ఎక్స్ప్రెస్ క్లిప్స్ అయితే మిస్ అయిపోయి నాగపూర్ వరకు. సో నేనైతే ఇది బలార్ష వరకు చేస్తున్నాను. చంద్రపూర్ నుంచి అయితే క్లిప్స్ ఉన్నాయి. ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఎవ్రీడే స్టార్ట్ అవుతుంది అనమాట విశాఖపట్నం నుంచి. ఈవినింగ్ నైట్ 10 o'clockకి. ఏపీ ఎక్స్ప్రెస్ బయలుదేరే టైంకి తమిళనాడు ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అవుతుంది చెన్నై నుంచి. ఈ రెండింటికి టామ్ అండ్ జెర్రీ రేస్ అయితే ఉంటుంది, చూద్దాం. ఈరోజు మనం ట్రావెల్ చెప్పే కోచ్ వచ్చేసరికి ఇదే B6 8 సైడ్ అప్పర్ వచ్చింది మనకైతే. ఏపీ ఎక్స్ప్రెస్కి వచ్చేసరికి విశాఖపట్నం తర్వాత దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం స్టాప్స్ అయితే ఉన్నాయి. కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్కి అయితే MGR చెన్నై సెంట్రల్ తర్వాత డైరెక్ట్గా విజయవాడకి. అది ఏ టైంకి వస్తుందో చూడాలి, మనం ఏ టైంకి వెళ్తున్నామో చూడాలి విజయవాడకి. బై మిస్టేక్ అది కానీ ముందే వెళ్ళిపోయిందా టామ్ అండ్ జెర్రీ రేస్ ఉండదు. ఎందుకంటే విజయవాడ నుంచి ఫస్ట్ అయితే తమిళనాడు ఎక్స్ప్రెస్ డిపార్చర్ అవ్వాలి. బై మిస్టేక్ కాదు, అదృష్టం కొద్దీ మనం కానీ ఏపీ ఎక్స్ప్రెస్కి కానీ వెళ్ళిపోయింది అనుకోండి విజయవాడకి, మనం కానీ ఫస్ట్ డిపార్చర్ అయిపోతే అప్పుడు ఉంటుంది టామ్ అండ్ జెర్రీ రేస్ విజయవాడ నుంచి. సారీ, చిన్న కరెక్షన్. మన ఏపీ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి ఫస్ట్ డిపార్చర్ అవ్వాలి 3:40కి, అండ్ తమిళనాడు వచ్చేసరికి 3:50కి డిపార్చర్ అవ్వాలన్నమాట. చూద్దాం ఏ ట్రైన్ ఫస్ట్ వెళ్తుందో అనేది విజయవాడకి. ఇఫ్ మన ఏపీ ఎక్స్ప్రెస్ కానీ ముందు డిపార్చర్ అయిపోతే గ్యారంటీగా టామ్ అండ్ జెర్రీ రేస్ ఉంటుంది. అండ్ వరంగల్ నుంచి బలార్ష మధ్యలో గ్యారంటీగా ఓవర్టేక్ ఉంటుందన్నమాట. అండ్ ఏపీ ఎక్స్ప్రెస్ని తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఒకసారి మనం ముందుకెళ్ళి మనకి ఏ లోకి వస్తుందో ఒకసారి చూసుకుని వచ్చేద్దాం. అండ్ మన ట్రైన్కి వచ్చేసరికి విజయవాడలో లోకల్ బస్సులు ఉంటుంది. విశాఖపట్నం నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ జనరల్ కోచెస్, దాని తర్వాత స్లీపర్, దాని తర్వాత ఏసీ, దాని తర్వాత మళ్ళీ జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. విజయవాడలో ఇది రివర్స్ అవుతుంది అనమాట. టైం వచ్చేసరికి 9:40 అవుతుంది. మనం ముందుకెళ్ళి ఏ లోకి వస్తుందో చూసుకుందాం. ఈరోజు మనల్ని పులిచబోయే లోకో వచ్చేసరికి వ్యాప్సమ్ లోకోమోటివ్, విజయవాడకి సంబంధించిన లోకోమోటివ్ 39368. ఇంకా కప్లింగ్ అవ్వలేదు, కప్లింగ్ చేస్తున్నారు. లోకోని అయితే ఆఫ్ చేశారు, ఎందుకంటే ఈ ఓజీ అయితే కనెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఆన్ చేస్తున్నారు. ప్యాంటోగ్రాఫ్ రైజ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. ఇంజిన్ స్టార్ట్ చేస్తారు. మన కోచ్ చూసుకున్నాం, లోకోమోటివ్ దర్శనం కూడా అయిపోయింది. ఇంకా మనమైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. అని చెప్తున్నాను కదా, నైట్ జర్నీ అయితే వేరే విధంగా ఉంటుంది ఇండియన్ రైల్వేస్ది. అండ్ ఏపీ ఎక్స్ప్రెస్ది అయితే ఇంకో లెవెల్ అనమాట. ఏపీ ఎక్స్ప్రెస్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది విశాఖపట్నం నుంచి విజయవాడకి వెళ్ళడానికి అయితే చాలామంది అయితే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే 10ంటికి ఎక్కితే 3:30 కల్లా తీసుకెళ్ళిపోతుంది విజయవాడ. కోచ్లోకి వెళ్ళి చూద్దాం ఎలాగుందో కోచ్ పరిస్థితి. మ్యాక్సిమం ఫుల్ అయిపోయి ఉంది. అన్నకొండ సైడ్ అండ్ మన సీట్ వచ్చేసరికి ఇదే సైడ్ అప్పర్. మన ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఆన్ టైంకి డిపార్చర్ అయిపోయింది. అంటే ఆ చివరి నుంచి చివరికి రావడానికి 1 నిమిషం అయితే పట్టింది రండి. ఇక్కడ ఉండే ప్యాసింజర్స్ అందరూ మ్యాక్సిమం విశాఖపట్నం నుంచి ఎల్టీటీకి వెళ్తుంది కదా ట్రైన్, ఆ ట్రైన్ కోసం వెయిటింగ్. 11:30 కల్లా స్టార్ట్ అవుతుంది. జనరల్ కంపార్ట్మెంట్ కోసం ముందే క్యూ కట్టుకొని ఉంటారు ప్యాసింజర్స్. బాయ్ బాయ్ విశాఖపట్నం. స్టేషన్ కోడ్ VSKP. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది, వాల్తేరు డివిజన్. లోకోమోటివ్ అయితే వెళ్తుంది స్టేషన్లోకి, వ్యాప్సమ్ లోకోమోటివ్.
మన ఫేవరెట్ హాట్స్పాట్ లొకేషన్ ఇది. వ్యాపర్ లోకోమోటివ్ వెళ్తుంది స్టేషన్లోకి. అక్కడ వచ్చేసరికి చాక్లెట్ బాయ్ వెళ్ళిపోతున్నాడు లోన్కి. ఈ వస్తున్న ట్రైన్ వచ్చేసరికి సాయినగర్ షిరిడి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్. ఇది 18504. మన స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. కంచరపాలెం బ్రిడ్జ్ కింద అయితే ఈ ట్రైన్ ఉంది. స్కిప్పింగ్ మరిపాలెం రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 10:10 అవుతుంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒక 4 minutes డిలేతో ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి. మరి చూద్దాం, విజయవాడ నుంచి చూడాలి టామ్ అండ్ జెర్రీ రేస్ అనేది ఉంటుందా ఉండదా అనేది. మనం ఫస్ట్ వెళ్ళిపోతేనే టామ్ అండ్ జెర్రీ రేస్ అనేది ఉంటుంది. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ విజయనగరం భువనేశ్వర్ వెళ్ళే ట్రాక్స్. మనం ఇలా టువర్డ్స్ విజయవాడపై అయితే వెళ్తున్నాము. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అదే విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్, అటామినస్ కాలేజ్ అది. ఆ ట్రైన్ వచ్చేసరికి గుంటూరు విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ 22876. డబల్ డెక్కర్ ట్రైన్ అది. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తుంది ఉదయ్ ఎక్స్ప్రెస్. మనం ఈలోపు దువ్వాడ అయితే వచ్చేసాము 10:22కి. సారీ 10:25కి వచ్చాము. అండ్ గైస్, మనమైతే దువ్వాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DVD. దువ్వాడ వచ్చేసరికి విశాఖపట్నంకి అవుట్స్కట్స్లో ఉంటుంది. అంటే లంకెల్పాలెం, కోరమనపాలెం, గాజువాక, కొత్త గాజువాక, పాత గాజువాక వీళ్ళందరికీ కొంచెం ఫీజిబుల్గా ఉంటుందన్నమాట. స్టీల్ ప్లాంట్ కూడా దువ్వాడ దగ్గరలోనే ఉంటుంది. విశాఖపట్నం రాలేని వాళ్ళు ఎవరైనా సరే దువ్వాడ వచ్చి అయితే బోర్డు అవుతారు చాలా ట్రైన్స్. అండ్ మన ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి దువ్వాడ నుంచి డిపార్చర్ అయిపోయింది 10:29కి. ప్యాసింజర్స్ అయితే చాలా బాగా బోర్డు అయ్యారు. ఈ ప్యాసింజర్స్ అందరూ మ్యాక్సిమం ఎల్టీటీ వెళ్ళే ట్రైన్ వస్తుంది నెక్స్ట్. దీని తర్వాత ఆ ట్రైన్కే వెయిటింగ్, లేదా మచిలీపట్నం వెళ్ళే ట్రైన్. అరే నాన్న, స్టేషన్ ఇంకా దాటలేదురా. నువ్వు అప్పుడే బీస్ట్ కూడా ఆన్ చేస్తావు. కొల్లం విశాఖపట్నం వీక్లీ ట్రైన్ ఇది 18568. చాలా ఖాళీగా ఉంది ట్రైన్.
వెల్కమ్ టు అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏకేపీ. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. ఇక్కడికి మన ట్రైన్ అయితే 10:50కి వచ్చిందనమాట. అండ్ అనకాపల్లి వచ్చేసరికి నూకాలం తల్లి గుడి అయితే ఉంటుంది, చాలా ఫేమస్ గుడి మాత్రం. మనమైతే అనకాపల్లి స్టార్ట్ అయిపోయాము 10:52కి. 2 minutes అయితే ఆగింది ఇక్కడ. వీళ్ళందరూ తర్వాత వచ్చే మచిలీపట్నం బండికి వెయిటింగ్. తక్కువ అంచనా వేయకూడదురా బాబు విశాఖపట్నం మచిలీపట్నం బండిని. బాయ్ బాయ్ అనకాపల్లి, వెళ్ళొస్తాను మరి. ఇది నా సీటు, సైడ్ అప్పరు, డోర్ దగ్గర వచ్చింది. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్. కోచ్లో అయితే సీసీ కెమెరాస్ ఉన్నాయి ఫర్ ద సేఫ్టీ రీజన్స్ అండ్ ఫైర్ ఎక్స్టెన్సర్ కూడా ఉంది. ఇది ఎలా యూజ్ చేయాలో పాస్ అని ఒకటి ఉంటుంది, పిఏఎస్ఎస్, అది కూడా అంటించుంటే బాగుంది. ఇది ఇక్కడ ప్రెజెంట్ స్పీడ్ అయితే 120+ మెయింటైన్ చేస్తున్నారు. అలర్ట్ చూపిస్తుంది చూడండి 120 దాటగానే. స్కిప్పింగ్ ఎలమంచిలి రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 11:11 అవుతుంది. స్కిప్పింగ్ నర్సీపట్నం రైల్వే స్టేషన్. ఆ స్పీడ్ అబ్జర్వ్ చేయండి. స్కిప్పింగ్ తుని రైల్వే స్టేషన్. జీరో 2864 వస్తుంది. యలంక జంక్షన్ నుంచి సంతకర్తి జంక్షన్ వరకు వెళ్ళే స్పెషల్ ట్రైన్. స్కిప్పింగ్ అన్నవరం రైల్వే స్టేషన్.
విశాఖపట్నం రైల్వే స్టేషన్. వన్ 2-3-7-5 తాంబ్రం స్టేషన్. మనం సామర్లకోట స్టేషన్ అవుటర్లో ఉన్నాము. Express platform क्रमांक 3 पर आप हैं. ट्रेन नंबर 20805 विशाखापट्टनम न्यू दिल्ली आंध्र प्रदेश सुपरफास्ट एक्सप्रेस has arrived on platform number 3. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 12:03కి రావాలి, 12:18కి వచ్చింది. సో 15 మినిట్స్ డిలేలో ఉంది మన ఏపీ ఎక్స్ప్రెస్. సామర్లకోట వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కాకినాడకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ సామర్లకోట వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ బెజవాడ డివిజన్. మన ఏపీ ఎక్స్ప్రెస్ అయితే సామర్లకోట నుంచి స్టార్ట్ అయిపోయింది ఒక 8 మినిట్స్ తర్వాత. స్కిప్పింగ్ మేడపాడు రైల్వే స్టేషన్. 17480 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ పిక్కవోలు రైల్వే స్టేషన్. 12704 ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ హౌరా. స్కిప్పింగ్ అనపర్తి రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ ద్వారపూడి రైల్వే స్టేషన్. వన్ 2551 SMVT బెంగళూరు కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. ప్యాసింజర్స్ అందరూ జనరల్ కంపార్ట్మెంట్ కోసం వెయిటింగ్. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. ఇక్కడికి 12:43కి రావాలి మన ఏపీ ఎక్స్ప్రెస్, కానీ మన ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 12:59కి వచ్చింది అనమాట. మనం వచ్చేసరికి రాజమండ్రి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 1:03కి.
రాజమండ్రి స్టేషన్లో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డిపార్చర్ అవుతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో 17244 ఉంది, రాయగఢ నుంచి గుంటూరు వరకు వెళ్ళేది. చూపిస్తాను అది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో రాయగఢ నుంచి గుంటూరు వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉంది, 17244. మన ట్రాక్స్ ద్వారా వెళ్ళిపోతే గోదావరి స్టేషన్కి వెళ్ళొచ్చు అండ్ గోదావరి ఆర్చ్ రివర్ మీద కూడా వెళ్ళొచ్చు. మనమైతే ఇప్పుడు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తాము. ఈ రోడ్డు వచ్చేసరికి పైకి వెళ్ళిపోతుంది మెల్లిగా. And welcome to Godavari River. వాటర్ కానీ చూసుకుంటే చాలా హైట్లో ఉన్నాయి. అయిపోయింది గోదావరి రివర్. రోడ్డు కూడా అలా వెళ్ళిపోతుంది. స్కిప్పింగ్ కొవ్వూరు రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి నియర్లీ 1:15 అవుతుంది. నేనైతే కొంచెం పడుకుని మళ్ళీ విజయవాడ రాగానే లెగుస్తాను. ఈలోపు మన టామ్ అండ్ జెర్రీ రేసులో తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం ఒకసారి. మన తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చేసరికి నియర్ కావలి దగ్గర ఉంది, 20 minutes డిలేలో ఉంది. మనకి టామ్ అండ్ జెర్రీ రేస్ అవ్వాలంటే విజయవాడ నుంచి ఫస్ట్ మనమే డిపార్చర్ అవ్వాలి. ఎందుకంటే తమిళనాడు ఎక్స్ప్రెస్కి వరంగల్ తర్వాత డైరెక్ట్గా బలార్ష. మనకైతే మధ్యలో స్టాప్స్ ఉన్నాయి, రామగుండం, సిరిపూస్, కాకాజ్ నగర్ లాంటివి. అక్కడైతే ఖచ్చితంగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే మనం ఊటీ చేస్తుంది, ఓవర్టేక్ చేస్తుంది ఇఫ్ మనం కానీ విజయవాడ నుంచి కానీ ఫస్ట్ డిపార్చర్ అయితే. అదే కానీ తమిళనాడు డిపార్చర్ కానీ అయిపోయింది అనుకోండి, టామ్ అండ్ జెర్రీ రేస్ అయితే. అండ్ గైస్ మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము, 3:35కి అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడితో లోకో రివర్సల్ ఉంటుంది అండ్ క్రూ కూడా చేంజ్ అవుతారు. మనకి ఇక్కడ లోకో రివర్సల్ చూద్దాము, మనకి ఏ లోకో వచ్చిందో చూద్దాం ఒకసారి. అండ్ తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చేసరికి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు, ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వస్తుంది. అండ్ అది వచ్చేసరికి 3:50కి డిపార్చర్ అవ్వాలి యాజ్ పర్ షెడ్యూల్ అయితే. అండ్ విజయవాడ నుంచి మనమే ఫస్ట్ డే అయితే డిపార్చర్ అవ్వాలి యాజ్ పర్ షెడ్యూల్. విజయవాడలో మనకి లోకో రివర్సల్ అయితే అయింది, 37858 విజయవాడ వ్యాప్సన్ లోకోమోటివ్ ఇది. మనకి లగేజ్ అయితే లోడ్ చేస్తున్నారు. అదేంటి రెండింటికి బయలుదేరటకు సిద్ధంగా ఉందని చెప్పాడు. ముందు ఏ ట్రైన్ వెళ్తుందో చూడాలి ఇప్పుడు. అండ్ మనం వచ్చేసరికి విజయవాడ నుంచి డిపార్చర్ అయిపోయాము 3:59కి. 4 కూడా అయిపోయింది ఆబ్వియస్లీ.
అండ్ మనం వచ్చేసరికి విజయవాడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద నుంచి అయితే డిపార్చర్ అయిపోతున్నాం. మనకు అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి తమిళనాడు ఎక్స్ప్రెస్. 2 ప్యారలల్గానే డిపార్చర్ అయ్యాయి విజయవాడ స్టేషన్ నుంచి. తమిళనాడు ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ 2 ఒకేసారి డిపార్చర్ అయినాయి విజయవాడ స్టేషన్ నుంచి. మరి చూడాలి ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారనేది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసరికి ఖమ్మం 2 ట్రైన్లకి కూడా. అండ్ తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 5:25కి అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 5:15కి. ఆబ్వియస్లీ మనకే ప్రిఫరెన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మరి చూద్దాం, మరి ముందుకెళ్ళాక తెలుస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మనకే ఇచ్చారు. స్కిప్పింగ్ రాయనపాడు రైల్వే స్టేషన్. మన ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి చెరువు మాధవరం అనే స్టేషన్ దగ్గర ఉంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ చూద్దాం ఎక్కడ ఉందో అనేది. తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చేసరికి కొండపల్లి దగ్గర ఉంది. మన వెనకాతలే వస్తుంది తమిళనాడు ఎక్స్ప్రెస్. టామ్ అండ్ జెర్రీ రేస్. గంగినేని అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. క్లియరెన్స్ లేనట్టు ఉంది. లాస్ట్ మినిట్లో క్లియరెన్స్ వచ్చింది మనకి. స్కిప్పింగ్ మదీరా రైల్వే స్టేషన్. డబల్ 2351 సహర్సా జంక్షన్ ఎస్ఎంబిటి బెంగళూరు. త్రీ అవర్స్ లేట్లో ఉంది ఆ ట్రైన్. 12540 వస్తుంది. లక్నో నుంచి యశ్వంత్పూర్ వరకు వెళ్ళి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 4 అవర్స్ డిలేలో ఉంది. అండ్ స్కిప్పింగ్ చింతకాండి రైల్వే స్టేషన్ 12626 కేరళ ఎక్స్ప్రెస్. ఎయిట్ అవర్స్ డిలేలో ఉంది ఇది.
03-41 స్పెషల్ ట్రైన్ ఇది. ఫోర్ అవర్స్ ప్లస్ లేట్లో ఉంది. विशाखापट्टनम न्यू दिल्ली AP सुपरफास्ट एक्सप्रेस. వెల్కమ్ టు ఖమ్మం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KMT. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 5:22కి వచ్చిందనమాట. 8 minutes మాత్రమే డిలే, పెద్ద డిలే అనేది కాదు. రన్ మాత్రం చాలా బాగా అయితే తీసుకొచ్చాడు. అండ్ మనం వచ్చేసరికి ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయాము 5:25కి. తమిళనాడు ఎక్స్ప్రెస్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు మన వెనకాతలే ఉంది అది. మనం వరంగల్ స్టేషన్ కౌంటర్లో ఉన్నాము. వెరీ సూన్ మనం వరంగల్ స్టేషన్లోకి వెళ్ళిపోతాం. వరంగల్ రైల్వే స్టేషన్. అండ్ గైస్ మనమైతే వరంగల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి WL. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. మన ఏపీ ఎక్స్ప్రెస్ ఒక హిస్టరీ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి 12th August 2015లో అయితే స్టార్ట్ చేశారనమాట. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ లేదంటే ఉంది, అది ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణ ఎక్స్ప్రెస్గా నడుస్తుంది. ఆఫ్టర్ బైఫర్ఫికేషన్ అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఏపీ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే స్టార్టింగ్లో మొత్తం అన్ని ఏసీ కోచెస్ ఉండేవి. అప్పుడైతే 22-415 అండ్ 22-416గా నడిచేది. విశాఖపట్నం నుంచి మార్నింగ్ 8:35కి డిపార్చర్ అయ్యేది. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ న్యూఢిల్లీకి వచ్చేసరికి 7:15కి అయితే చేరుకుంటుంది. ఆ తర్వాత అదంతా పెద్ద తతంగం అయితే జరిగిందనమాట. లింక్ ఎక్స్ప్రెస్, మహబూబ్ ఎక్స్ప్రెస్ చాలా వచ్చినాయి. అప్పుడు దీని టైం టేబుల్ అయితే మార్చారు. ఈ నైట్ 10 o'clockకి. అండ్ నాగపూర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలంటే మన ఏపీ ఎక్స్ప్రెస్ ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. 15 hours 25 minutesలో అయితే తీసుకెళ్ళిపోతుంది న్యూఢిల్లీకి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచెస్తో రన్ అయినప్పుడు, అంటే ట్రైన్ మొత్తం ఫస్ట్ ఏసీ కోచెస్తోనే రన్ అయ్యేది. అప్పుడైతే అంత గిరాకీ ఆక్యుపెన్సీ కూడా లేదనమాట. ఆ తర్వాత స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే యాడ్ చేశారు. అప్పటి నుంచి ఆక్యుపెన్సీ అయితే చాలా బాగా వచ్చింది ఈ ట్రైన్కి. అండ్ ఏసీ కోచెస్తో రన్ అయినప్పుడు అయితే చాలా ఇష్యూస్ అయితే జరిగినాయి. అండ్ వరంగల్ స్టేషన్కి 20707 వచ్చింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి వందే భారత్. అండ్ విశాఖపట్నంలో ఈ ట్రైన్ కానీ నైట్ 10 o'clock బోర్డు అయితే వరంగల్ వచ్చేసరికి 6:45కి అలా చేరుకుంటుంది. అండ్ వరంగల్ 7:30కి కాకతీయ ఎక్స్ప్రెస్ ఉంటుంది సికింద్రాబాద్ వెళ్ళడానికి. హైదరాబాద్ వెళ్ళడానికి విశాఖపట్నం వాళ్ళకి ఇది ఒక మంచి కనెక్టివిటీ ట్రైన్. మ్యాక్సిమం అయితే లేట్ అవ్వదు ఈ ట్రైన్. ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి స్టార్టింగ్లో మొత్తం అన్ని ఏసీ కోచెస్తోనే రన్ అయ్యేది. అప్పుడు చాలా నెగిటివిటీ అయితే వచ్చిందనమాట. మెయింటెనెన్స్ లేదని, ఏసీ బాగోలేదని చెప్పి, సమ్ టైమ్స్ అయితే ఎలకలు అవన్నీ కూడా వచ్చాయని చెప్పి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చేవి స్టార్టింగ్లోని. ఆ తర్వాత అయితే ఎప్పుడైతే స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే యాడ్ చేశారో అప్పటి నుంచి ఆక్యుపెన్సీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. స్టార్టింగ్లో అయితే ఏపీ ఎక్స్ప్రెస్కి కరెంట్ అవైలబిలిటీ దొరికేసేది విజయవాడకి. ఇప్పుడైతే కరెంట్ అవైలబిలిటీ అయితే అస్సలు దొరకట్లేదు. 20:805కైనా 20:806కైనా. ఎందుకంటే విజయవాడలో ఎక్కి పడుకుంటే హ్యాపీ కళ్ళు తెరిసేసరికల్లా విశాఖపట్నంలో ఉంటాము. అలా ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది జనాలు. కాజీపేట డోర్నకల్ మెమో ట్రైన్. అన్నా త్వరగా రా అన్న, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. చలి ఎరగేసేస్తుంది
ఆ ట్రాక్స్ అలా వెళ్ళిపోతున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ కాజీపేట వెళ్ళే ట్రాక్స్ అవి. మనం ఇలా టువర్డ్స్ కాజీపేటను బైపాస్ చేసుకుని పలాస వెళ్ళే లైన్లో మీట్ అయిపోతాం. అండ్ ఈ ట్రాక్స్ వచ్చేసరికి కాజీపేట పలాస ట్రాక్స్ ఇవి. వాడపల్లి రివర్ చూడండి, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్తో ఎంత బాగుందో. అండ్ మన ఏపీ ఎక్స్ప్రెస్ని ఆపరేట్ చేస్తుంది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా విశాఖపట్నంలోనే జరుగుతుంది. వ్యాగ్-9 లోకోమోటివ్ అండ్ వ్యాగ్-7 లోకోమోటివ్స్. One 7234 భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. వన్ అవర్ డిలేలో ఉంది ట్రైన్. స్కిప్పింగ్ ఉప్పల్ రైల్వే స్టేషన్. పలాస కాశీపేట ఎక్స్ప్రెస్ అది. మనం వచ్చేసరికి 7:55కి వచ్చాము పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. వెల్కమ్ టు పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PDPL. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ ఎందుకు అయిందంటే ఇక్కడ నుంచి కరీంనగర్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ మన ట్రైన్ అయితే బిఫోర్ టైం వచ్చేసింది. 8:14 కావాలి, 7:55కి వచ్చేసింది. 8:15 డిపార్చర్. సో ఇక్కడ ఈజీగా మనం 20 minutes అయితే ఉంటాము. పెద్దపల్లి జంక్షన్లో మనల్ని అయితే తమిళనాడు ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేయబోతుంది 12621. తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చేసరికి పెద్దపల్లి జంక్షన్కి 2 kilometers అవేలో ఉంది. స్పీడ్ చూసారా, 100 మెయింటైన్ చేసుకుంటూ వచ్చేస్తుంది, అంటే మంచి స్పీడే వచ్చేస్తుంది. టామ్ అండ్ జెర్రీ రేస్లో టామ్ ముందు వెళ్ళిపోతుంది.
మీకు ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది. అండ్ మనం వచ్చేసరికి పెద్దపల్లి జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 8:15కి ఆన్ టైంకి. రాఘవపురం అనే స్టేషన్ స్కిప్ చేస్తాం. రామగుండం రైల్వే స్టేషన్. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాము. అండ్ గైస్ మనమైతే రామగుండం స్టేషన్కి అయితే చేరుకున్నాము 8:32కి. జహీర్ అహ్మద్ గారు అనుకుంటా తెలంగాణ వ్లాగ్లో రామగుండం స్టేషన్ చూపించలేదని చాలా ఫీల్ అయ్యారు. అండ్ చూడండి ఇప్పుడైతే మీ స్టేషన్ అయితే నేను చూపించాను. అండ్ మీరైతే కామెంట్ చేయండి రామగుండంలో ఏంటి ఫేమస్ అనేది. రామగుండం రైల్వే స్టేషన్ ఇది. అండ్ స్టేషన్ అయితే చాలా బాగా చేసుకున్నారు అమృత్ భారత్ స్కీమ్ కింద. అండ్ మనం వచ్చేసరికి 8:35కి డిపార్చర్ అయిపోయాము రామగుండం స్టేషన్ నుంచి. అండ్ జహీర్ గారు నేనైతే మీ స్టేషన్ మొత్తం చూపించాను ఇన్ అండ్ అవుట్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RDM. టూ 0101 వస్తుంది. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే వందే భారత్. మనమైతే సిర్పూజ్ కాకాజ్ నగర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. బిఫోర్ టైం వచ్చేసింది 9:37కి వచ్చింది. 9:40కి అయితే డిపార్చర్ అవ్వాలి అనమాట. అండ్ రైట్ టైంకి రావాల్సింది వచ్చేసరికి 9:39. ఇక్కడ 1 మినిట్ మాత్రమే హాల్ట్. అండ్ సిర్పూజ్ కాకాజ్ నగర్తో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో స్టేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తాయి. అండ్ వింటర్ సీజన్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీకి వెళ్ళే ట్రైన్స్ అయినా ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్స్ ఏవైనా సరే కొంచెం బాగానే లేట్ అవుతాయి. కనెక్టింగ్ ట్రైన్స్ కానీ ఉండేటైతే ఒక 3 to 4 hours బఫర్ అయితే పెట్టుకోండి. విజిబిలిటీ లాస్ అయితే ఉంటుంది వింటర్ సీజన్లోని. బ్రేక్స్ రిలీజ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి 9:40కి డిపార్చర్ అయిపోతుంది. మనం బలాసాకి 10 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. వారదా బ్రిడ్జ్.
బలాసా కోచ్ డిపో ఏరియా ఇది. బలాసా నుంచి కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. బలాసా, కాజీపేట్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఆ ట్రైన్స్ మెయింటెనెన్స్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట. WDG6C. ట్రైన్ రాగానే వెండర్స్ అందరు రెడీ అయిపోతారు ఇంకా. అండ్ గైస్ మనమైతే బలాసా స్టేషన్కి అయితే చేరుకున్నాము. 10:45కి, 11:05కి రావాలి, 11:10కి డిపార్చర్ అనమాట. సో బిఫోర్ టైమే వచ్చేసింది ఏపీ ఎక్స్ప్రెస్. బలాసా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి BPQ. ఇది వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ బలాసా రైల్వే స్టేషన్లో వచ్చేసరికి క్రూ అంతా చేంజ్ అయిపోతారు. లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్, TTS అందరూ చేంజ్ అయిపోతారు. స్పీడ్ అయితే ఒక రేంజ్లో కొట్టుకెళ్ళిపోతున్నారు తెలుసా.
జేసీబీ క్రేన్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా ఆ గూడ్స్ ట్రైన్ మీద. ఆపోజిట్లో 20806 వస్తుంది. న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి ఏపీ ఎక్స్ప్రెస్. చూద్దాం 20806. వన్ 2655 నవజీవన్ ఎక్స్ప్రెస్, అహ్మదాబాద్ ఎంజే చెన్నై సెంట్రల్. నవజీవన్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. సోనీగా మన రైల్వే స్టేషన్ స్విచ్ చేస్తున్నాం. వన్ 2622 వస్తుంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళేది న్యూఢిల్లీ నుంచి.
స్కిప్పింగ్ అజినీ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు నాగ్పూర్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 2:15కి వచ్చింది. 2:10 ఇస్ ద రైట్ టైం అనమాట. నాగ్పూర్ రైల్వే స్టేషన్ అనేది ఇండియాలోనే సెంట్రల్ పాయింట్లో ఉంటుందన్నమాట. హౌరా ముంబై మెయిన్ లైన్ని అండ్ చెన్నై న్యూఢిల్లీ మెయిన్ లైన్కి సెంటర్ పాయింట్ అనమాట నాగ్పూర్ రైల్వే స్టేషన్ అనేది. నాగ్పూర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో కూడా వస్తుంది. 2 జోన్లో ఉంటుందన్నమాట. అండ్ నాగ్పూర్ రైల్వే స్టేషన్ బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి బాంబే భుసావల్ మెయిన్ లైన్ కోసం 1861లో ప్లాన్ చేశారు. 1881లో అయితే ట్రాఫిక్కి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ January 15, 1925లో అయితే అఫీషియల్గా ఈ స్టేషన్ అయితే ఓపెన్ చేశారు. దీని అయితే పింక్ శాండ్ స్టోన్తో అయితే బిల్డ్ చేశారు నాగ్పూర్ రైల్వే స్టేషన్ని. అండ్ నాగ్పూర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఆరెంజ్ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి చూడాలి మరి రన్ ఎలా ఉంటుందో. భోపాల్ వరకు నాన్ స్టాప్ రన్ ఉంటుంది 6 అవర్స్. ఆ తర్వాత ఝాన్సీకి 3 అవర్స్ ఉంటుంది నాన్ స్టాప్ రన్. అండ్ మనమైతే నాగ్పూర్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 2:25కి. 10 minutes మాత్రమే డిలే. నాగ్పూర్ కేబుల్ బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మన ట్రైన్ వెళ్తే ఒక వ్యూ తీయాలి. ట్రై చేస్తున్నాను, దొరికితే మాత్రం పబ్లిష్ చేస్తాను. అండ్ నాగ్పూర్ వచ్చేసరికి డైమండ్ క్రాసింగ్కి ఫేమస్ అనమాట. అది మనం వెళ్తున్నప్పుడు కనిపిస్తే చూపిస్తాను, మ్యాక్సిమం కనిపించకపోవచ్చు. అది వేరే జంక్షన్ పాయింట్లో ఉంటుంది. అది అక్కడ క్యాబిన్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఉంది డైమండ్ క్రాసింగ్. ఇండోర్ నాగ్పూర్ వందే భారత్.
స్టాప్ వచ్చేసరికి భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈవినింగ్ 8 o'clockకి 6 hours నాన్ స్టాప్ రన్ ఉంటుంది నాగ్పూర్ నుంచి. టోటల్గా కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 384 kilometers. మన ఈ ఏపీ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసే స్టేట్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్. ఒక 30 kilometers ట్రావెల్ చేస్తుంది, ఎలాంటి స్టాప్ లేదు. తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత హర్యానాలో 50 kilometers ట్రావెల్ చేస్తుంది, ఎలాంటి స్టాప్ లేదు. తర్వాత న్యూఢిల్లీ. స్కిప్పింగ్ కోహ్లీ రైల్వే స్టేషన్. మన ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి పండూర్న అనే స్టేషన్ దగ్గర ఉంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ చూద్దాం ఎక్కడ ఉందో. తమిళనాడు ఎక్స్ప్రెస్కి మనకి ఒక 20 kilometers డిస్టెన్స్ అంతే. తమిళనాడు ఎక్స్ప్రెస్ని ఖచ్చితంగా మనం ఓటీ చేసేస్తాం భోపాల్ దాటిన తర్వాత. మన ముందు తమిళనాడు ఎక్స్ప్రెస్ వెళ్ళడం వల్ల మనమైతే కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఆ ట్రైన్ వెనకతలే మనం వెళ్తున్నాం అనమాట. దాన్ని ఎప్పుడైతే మనం ఓటీ చేస్తామో అప్పటి నుంచి మనకైతే మంచి ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. 130 స్కిప్స్ అవి వస్తూ ఉంటాయి. తమిళనాడు ఎక్స్ప్రెస్ కూడా తక్కువేం కాదు, అది కూడా ఫాస్ట్గానే వెళ్తుంది. మనం కూడా ఫాస్ట్గానే వెళ్తున్నాము. 6 hours నాన్ స్టాప్ రన్ అన్నమాటే, కానీ స్టేషన్ ముందు ఆపుతున్నారు, స్టేషన్లో తీసుకెళ్తున్నారు స్లోగా. మళ్ళీ స్టేషన్ దాటుకొని స్లోగా తీసుకెళ్తున్నారు, స్పీడ్గా తీసుకెళ్తున్నారు, స్లోగా తీసుకెళ్తున్నారు.
చూస్తుంటే ఇదేదో చిన్న మినీ ఘాట్ లాగే ఉంది. మనం ఇప్పుడు ఆ టన్నల్ నుంచి వచ్చాము. అవతల టన్నల్ నుంచి గంగా కావేరి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. అక్కడ ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది, ఫ్రైట్ ట్రైన్, ఐ మీన్ గూడ్స్ ట్రైన్ అది. మన స్పీడ్ అయితే 110 మెయింటైన్ చేస్తున్నారు అలాగా. ఆమ్లా జంక్షన్లో వ్యాప్సన్ లేకపోతే ఒక ట్రైన్ అయితే వెయిటింగ్. నేనైతే శారదా సేతు ఎక్స్ప్రెస్ అని అనుకుంటున్నాను. అదే అయోధ్య నుంచి రామేశ్వరం వరకు వెళ్తుంది ఇది. శారదా సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయోధ్య కంటోన్మెంట్ నుంచి రామేశ్వరం వరకు వెళ్తుంది. ఇందులో ప్యాంట్రీ కార్ కూడా ఉంది.
అండ్ మనల్ని ఆమ్లా జంక్షన్లో అయితే ఆపేశారు. ఆమ్లా జంక్షన్ ఇది. మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి 58830 బీటూల్ నుంచి సియోని వరకు వెళ్ళే ప్యాసింజర్ అది. ఆమ్లా జంక్షన్ నుంచి డిపార్చర్ అయిపోయింది ఎగ్జాక్ట్గా 5 o'clockకి. కొడితే మాత్రం ఒక రేంజ్లో కొడేస్తున్నారు. బేటూల్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ మనకి హాల్ట్ లేదు కానీ ఆపారు. మెయిన్ లైన్లో కూడా ఆపలేదు, లూప్లోకి తీసుకొచ్చి ఆపారు. మన ఏపీ ఎక్స్ప్రెస్ని అయితే బేటూల్ అనే రైల్వే స్టేషన్లో పెట్టారు. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZU. ఇక్కడికి ఆన్ టైంకి వచ్చేసింది 5:13 అంటే 5:13కి. బేటూల్ రైల్వే స్టేషన్ ఇది. సన్సెట్ అవుతుంది. 20912 నాగ్పూర్ నుంచి ఇండోర్ వరకు వెళ్ళే వందే భారత్ వస్తుంది 5:23కి. అందువల్ల ఆపారు అనుకుంటున్నాను. ఇందాక మనకి నాగ్పూర్ అవుటర్లో కనిపించింది కదా, అదే వందే భారత్. ఆ వందే భారత్ అయితే నియర్లీ 30 కిలోమీటర్స్ అవతల ఉంది బీటూల్కి. వచ్చేస్తుంది నాగ్పూర్ ఇండోర్ వందే భారత్ అయితే వచ్చింది. ఈ వందే భారత్ కోసం మన ఏపీ ఎక్స్ప్రెస్ని అయితే లూప్లో పెట్టారు. నాగ్పూర్ నుంచి ఇండోర్ వరకు వెళ్ళే వందే భారత్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట. ఆ ట్రైన్ కోసం మన ఏపీ ఎక్స్ప్రెస్ని ఎందుకు లూప్లో పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ట్రైన్కి వందే భారత్కి ఇటార్షీలో స్టాప్ ఉంది, నర్మదాపురంలో కూడా స్టాప్ ఉంది. మన ఏపీ ఎక్స్ప్రెస్కి అయితే రెండిట్లోని స్టాప్ లేదనమాట. మరి ఏంటో మరి ఈ సెంట్రల్ రైల్వేస్.
వందే భారత్ అయితే వెళ్ళిపోతుంది బేటూల్ రైల్వే స్టేషన్ నుంచి. ఇది వెళ్ళిన తర్వాత అయినా మన ఏపీ ఎక్స్ప్రెస్ తీస్తారో లేదో చూడాలి. నమ్మా రాజధాని బెంగళూరు నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్తుంది. టైం వచ్చేసరికి నియర్లీ 6 అవుతుంది. మనమైతే ఇంకా బేటూల్ రైల్వే స్టేషన్లోనే ఉన్నాము. ఎగ్జాక్ట్గా 6:01 స్టార్ట్ అయింది బేటూల్ రైల్వే స్టేషన్ నుంచి. ఇది నర్మదా రివర్. ఇది ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే నియర్లీ 17 degrees ఉంది టెంపరేచర్. సీరియస్లీ చెప్తున్నాను గురు, మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటార్సీ తర్వాత టువర్డ్స్ భోపాల్ వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని హిల్ స్టేషన్స్ కేవ్సే. చీకటి పడిపోవడం వల్ల నేనైతే మీకు చూపించలేకపోతున్నాను, కానీ మంచి ఫీల్ ఉంది. టెంపరేచర్ మాత్రం 17 degrees ఉంది. చేతులు అయితే చాలా గడ్డ కట్టేసాయి. నేను స్వెటర్ కూడా తెచ్చుకోలేదు, పెద్ద పోటుకెళ్ళాగా. నేను స్వెటర్ ఎందుకు తెచ్చుకోలేదంటే నాకున్న ఇన్బిల్ట్ స్వెటర్ అది కొవ్వు అండి, అది ఉందని నమ్మకంతో. అది కూడా కాసేలా లేదు ఇప్పుడు. బార్కేరా అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం.
skipping Rani Kamlapati railway station. వెల్కమ్ టు భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 1 hour 20 minutes డిలేలో వచ్చింది మన ఏపీ ఎక్స్ప్రెస్. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి బీపీఎల్. అండ్ భోపాల్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుందన్నమాట. అండ్ మధ్యప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ కూడా భోపాల్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ దాకా రన్ అయితే కొట్టేది చూడండి, ఎంత పిచ్చ నాటగా ఉందో తెలుసా రన్ మాత్రం. ప్లెంటీ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే ఉన్నారు ఇక్కడ మన ఏపీ ఎక్స్ప్రెస్ కోసం బోర్డ్ అవ్వడానికి. మన వెనకాతలే తమిళనాడు ఎక్స్ప్రెస్ కూడా వస్తుంది, దానికోసం కూడా ఉన్నారు ఢిల్లీకి వెళ్ళడానికి అందరూ. అక్కడ వెళ్ళిపోతున్న ట్రైన్ వచ్చేసరికి పుష్పక్ ఎక్స్ప్రెస్, అది ముంబై నుంచి లక్నోకి వెళ్తుంది. భోపాల్ రైల్వే స్టేషన్లో అయితే నేను మసాలా వడ తీసుకున్నాను, 40 రూపీస్ పడింది. ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ భోపాల్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ జరిగే యాక్టివిటీ ఏంటంటే లోకో పైలట్స్, టీటీస్, మేనేజర్ ట్రైన్ మేనేజర్ కూడా చేంజ్ అవుతారు ఇక్కడ. మన భోపాల్ నుంచి స్టార్ట్ అయిపోయాము 9:52కి. భోపాల్ స్టేషన్లో అయితే ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చవు అవి, ఇక్కడ వాళ్ళు తిన్నవే. ఇంకా తమిళనాడు ఎక్స్ప్రెస్ విషయానికి వస్తే తమిళనాడు ఎక్స్ప్రెస్ని మనం ఇటార్సీలోనే క్రాస్ చేసాము. ఎలాగంటే తమిళనాడు ఎక్స్ప్రెస్ ఇటార్సీ జంక్షన్కి వెళ్ళింది, మనం ఇటార్సీ జంక్షన్ని బైపాస్ చేసుకుని వచ్చేసాము. అక్కడ మిస్ అయిపోయింది అనమాట తమిళనాడు ఎక్స్ప్రెస్. ఇక రన్ ఉంది గురు, ఇటార్సీ నుంచి భోపాల్ వరకు నెక్స్ట్ లెవెల్ అంతే. అది ఎప్పుడైనా డే టైం జర్నీ చేయాలి. ఇటార్సీ నుంచి భోపాల్ వరకు నేచర్, హిల్స్, టన్నల్స్ చాలా బాగున్నాయి అవి. అండ్ భోపాల్ వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, అక్కడ నుంచి ఉజ్జయిన్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే అది జంక్షన్ రైల్వే స్టేషన్.
ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే నియర్ టు 12 to 14 ఉందన్నమాట. చలి అయితే చాలా గట్టిగా వేసేస్తుంది. నేనైతే స్వెటర్ కూడా తెచ్చుకోలేదు. వెల్కమ్ టు గ్వాలియర్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GWL. ఇది వచ్చేసరికి మధ్యప్రదేశ్ స్టేట్లోకి ఉంటుంది. అండ్ జోన్ వచ్చేసరికి నార్త్ సెంట్రల్ రైల్వే జోన్. ఇక్కడికి 2:25కి వచ్చింది. 2:27 డిపార్చర్ అయిపోతుంది మన ఏపీ ఎక్స్ప్రెస్. రన్ అయితే మాత్రం చాలా బాగా తీసుకొచ్చాడు అనమాట, ఎక్కడ ఆగట్లేదు. గ్వాలియర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. से चलकर वीरांगना लक्ष्मीबाई झांसी रेलवे स्टेशन आगरा कैंप के रास्ते न्यू दिल्ली को जाने वाली गाड़ी कुछ समय में प्लेटफॉर्म नंबर ఇటువాకి ఇక్కడ నుంచి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. మనం ఇప్పుడు ధోల్పూర్ జంక్షన్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లో ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఏపీ ఎక్స్ప్రెస్. మాన్యా రైల్వే స్టేషన్, ఇది కూడా రాజస్థాన్లోనే ఉంటుంది. మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసాము రాజస్థాన్ నుంచి.
వెల్కమ్ టు ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏజీసీ. ఇక్కడికి 2:40కి రావాలి, 3:50కి వచ్చింది. 1 hour 10 minutes డిలే అనమాట మన ఏపీ ఎక్స్ప్రెస్. రన్ అయితే మాత్రం చాలా బాగుంది, కానీ బేటులో ఆపేస్తారు కదా, అదే ఎఫెక్ట్ పడింది. 45 minutes డిలేగా. అక్కడి నుంచి ఇంకా డిలే కొంచెం 5 minutes కలుపుకుంటూ 1 hour 10 minutes డిలేగా అయితే వచ్చాము ఆగ్రా కంటోన్మెంట్కి. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి వచ్చేసరికి నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి 3:58కి స్టార్ట్ అయింది మన ఏపీ ఎక్స్ప్రెస్. VAP5 లోకోమోటివ్. NCR, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్. ఊరికినే అయిపోతారమ్మాయ స్టేట్ ట్రైన్. ఏటా రన్నేటి దున్నకోట దోపు వేసేస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కింగ్ అంటే ఏపీ ఎక్స్ప్రెస్సే.
స్కిప్పింగ్ మథురా జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ MTJ. మనం పల్వాల్ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. టైం వచ్చేసరికి 5:33 అయింది. ఈ టైంకి ఢిల్లీ వెళ్ళిపోవాలి మనం. ఇంకా 70 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము ఢిల్లీకి. ఫరీదాబాద్ న్యూ టౌన్ రైల్వే స్టేషన్ ఇది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది చాలా వరకు. Skipping Faridabad.
స్కిప్పింగ్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. హజరత్ నిజాముద్దీన్ మడ్గావ్ రాజధాని ఎక్స్ప్రెస్ ఇది. సిడిఓ ఇది కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. ఇంకా ట్రైన్లు వెళ్తూనే ఉంటాయి ఢిల్లీ స్టేషన్ నుంచి బయటికి. స్కిప్పింగ్ తిలక్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్. మన ఏపీని అయితే శివాజీ బ్రిడ్జ్ స్టేషన్ దగ్గర అయితే ఆపారు. ఈరోజు ఇక్కడ టెంపరేచర్ అయితే 16 ఉంది. ఎయిర్ క్వాలిటీ 391, వెరీ పూర్ అంట. వచ్చేసాం మన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. New Delhi, Saudia. Superfast Express is on platform number 6. जिंदगी के सपने बड़े दुख बचाते रहते स्मार्ट तरीके से सिर्फ आरबीआई के सेविंग्स अकाउंट के साथ यहाँ मिलेगा आपको हर रिटर्न हैशल रिटर्न और एक ऐसा साथी जो आपके हर कदम पर साथ हो। लेकिन एक ओवरसीज है आप लिक्विडिटी का सच्चा साथी। नई दिल्ली सेक्टर मोगा को जाने वाली गाड़ी संख्या 22,485 नई दिल्ली मोगा इंटरसिटी एक्सप्रेस ఫైనల్గా 2100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ప్రిసైస్లీ నాకు టికెట్ ఫేర్ కూడా అంతే పడింది 2100. 32 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత అంటే ఒక గంట అయితే డిలే అయింది. 6:35కి వచ్చిందనమాట మన ఏపీ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి. Train number
1196 Hoshiarpur Agra Can Express. మనం సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి క్యాపిటల్ ఆఫ్ ఇండియాకి అయితే చేరుకున్నాము, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NDLS. ఇది వచ్చేసరికి నార్థన్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ గైస్ నేనైతే బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.